రేవంత్ రెడ్డి గారు మన దేవుళ్ళ గురించి, దేవతల గురించి చాలా చిన్నగా, నీచంగా మాట్లాడాడు. తాగే వాళ్ళకు ఒక దేవతంట, తాగని వాళ్ళకు ఒక దేవుడంట, పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడంట, పెళ్ళైన వాళ్ళకు ఒక దేవుడంట. ఒక సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం, అతనే చిన్నగా అయిపోయాడు ప్రజల్లో. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసే ముస్లింసే కాంగ్రెస్ అన్నాడు కదా, ఆ గెలుపు తర్వాత వైఖరి మారింది. గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, ఈ పుణ్య భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎన్ని కష్టాలున్నా కూడా మరో జన్మలో అతనికి సుఖాలే అనుభవిస్తాడు. అలాంటి పుణ్య భూమి ఇది. ఈ పుణ్య భూమిని ఆక్రమించడానికి ఎందరో వచ్చారు, ఎందరో పతనమయ్యారు. ఎన్నో గుడ్లని ధ్వంసం చేస్తే ప్రయత్నం చేశారు, వాళ్ళు పతనమయ్యారు. మన బళ్ళని పతనం చేశారు, వాళ్ళు పతనమయ్యారు. ఇది రాసి పెట్టుకో. ఈ పుణ్య భూమి మీద ఎవరైనా కూడా మన మత మనోభావాలని, ధర్మాన్ని గురించి తప్పు మాట్లాడిన వాడు, దేవుళ్ళు దేవతల గురించి తప్పు మాట్లాడిన వాళ్ళ పతనం అయ్యింది. కాబట్టి ఇక నీ పతనం, నీ సీఎం కుర్చీకి పతనం, నీ పతనం మొదలైంది. మేము చేసేది ఏముండదు ఇక్కడ. మేము ఎవరం కూడా ఏం చేయము. ప్రకృతియే చూసుకుంటుంది. ఇంతకుముందు కొందరు చేశారు, వాళ్ళని కూడా ప్రకృతియే చూసుకుంది. ఇక నిన్ను, నీ కుర్చీని ప్రకృతియే చూసుకుంటుంది. ఇది రాసి పెట్టుకో.